कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। ఆపరేషన్ సింధూర్ చాలా క్లియర్గా పాకిస్తాన్ పైన మన ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది. మన ఆధిపత్యమే కాదు, ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలు చూసినా పాకిస్తాన్ అణిచివేయబడింది స్పష్టంగా అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆఖరికి వెస్ట్రన్ మీడియా కూడా ఒప్పుకోక తప్పడం లేదు. న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో పాకిస్తాన్ పైన భారతదేశ మిలిటరీ ఆధిపత్యం స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది, భారతదేశం ప్రిసిషన్ టార్గెటింగ్ చేసింది అని. పాకిస్తాన్ ఈ పరిణామాలలో ఎన్ని రకాలుగా క్రష్ అయింది అనేది చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత అప్పర్ హ్యాండ్ సాధించామో అని. మొదటిది, పహల్గామ్లో పిరికి పంద చర్యకు పాకిస్తాన్ పాల్పడింది. నిరాయుధులైన జవాన్లు భద్రత లేని సమయంలో వచ్చి దొంగ మాటన పర్యాటకుల్ని కాల్చారు. అదేమీ వీరత్వము కాదు, శౌర్యత్వము కాదు, రక్షణ పాఠవము కాదు, గొప్పతనం కూడా కాదు. అది పిరికి పంద చర్య. పాకిస్తాన్ చేసింది పిరికి పంద చర్య. దానికి రెస్పాన్స్గా, రిటాలియేషన్గా 9 టెర్రరిస్ట్ ఫెసిలిటీస్ని అటాక్ చేశాం. పాకిస్తాన్కి అనుభవం ఉంది, సర్జికల్ స్ట్రైక్స్ చూసింది, బాలాకోట్ స్ట్రైక్ చూసింది. మరి ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయింది? ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఉండడమే కాదు, భారత ప్రధానమంత్రి స్పష్టంగానే ప్రకటించారు, నో మిన్సింగ్ వర్డ్స్. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళను నడిపిస్తున్న వాళ్ళను అంతు చూస్తామన్నారు. అంతు చూస్తామని ఏదో ఇది మాట అన్నాడు అని అనలేము. ఎందుకంటే మోడీ యాక్షన్స్ రెండు, మోడీ ప్రభుత్వంలో సర్జికల్ స్ట్రైక్ చూసాం, బాలాకోట్ స్ట్రైక్ చూసాం. మరి పాకిస్తాన్ తన స్థావరాల్ని ఎందుకు కాపాడుకోలేకపోయింది? అఫ్కోర్స్ చాలా తీవ్రవాద స్థావరాలను ఖాళీ చేసిన మాట నిజమే, కానీ భారతదేశం క్రెడిబుల్ ఇంటెలిజెన్స్తో పిన్ పాయింటెడ్గా ఏ బిల్డింగులో తీవ్రవాదులు దాక్కుని ఉన్నారు అని బోత్ టెక్నాలజీని ఉపయోగించి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి స్పష్టంగా ఎక్కడున్నారో గుర్తించి అక్కడే అటాక్ చేశారు. సో ఇది పాకిస్తాన్ నివారించలేకపోయింది. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ అసెట్స్ను దశాబ్దాలుగా కాపాడుతుంది కదా పాకిస్తాన్. ఇప్పుడు మసూద్ అజర్కు 14 కోట్ల నష్టపరిహారం కూడా ఇచ్చింది భారత్ దాడిలో ఆస్తులు దెబ్బతిన్నందుకు. మసూద్ అజర్కే కాదు, భారతదేశ దాడిలో అంతమైన ప్రతి తీవ్రవాది కుటుంబానికి ₹1 కోటి ఇచ్చింది పాకిస్తాన్. కానీ మరి వారిని ఎందుకు కాపాడుకోలేకపోయింది? ఇంత సులభంగా భారతదేశం కొట్టగలిగిందే, అది బాలాకోట్ ఒక్క స్ట్రైక్ అంటే ఇప్పుడు 9 చోట్ల కొట్టారే, ఎందుకు చేయలేకపోయింది? ఇది మొదటిగా పాకిస్తాన్ ఎలా క్రష్ అయిందన్న దానికి ఉదాహరణ. 2, ఈ కొట్టడం కూడా మామూలు విషయం కాదు. ది ఎక్స్పాన్స్ ఆఫ్ ది అటాక్ అంటే నెంబరే కాదు, ఎక్స్పాన్స్ బహవల్పూర్ నుంచి ముషీరాబాద్ వరకు నియర్లీ 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న స్థావరాల్ని ఏకకాలంలో వితిన్ 25 minutes అటాక్ చేయగలిగింది. పాకిస్తాన్ సింప్లీ రిమైన్ ప్యాసివ్ స్పెక్టేటర్. తన తీవ్రవాద స్థావరాలు భారతదేశ డ్రోన్లకు, క్షిపణులకు కూలిపోతుంటే పాకిస్తాన్ నిస్తేజంగా, నిస్సహాయంగా ఉండిపోయింది. పాకిస్తాన్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. మరి ఇది 2వ ఉదాహరణ. 3వ ఉదాహరణ, టెర్రర్ హెడ్ క్వార్టర్స్ను కొట్టాను. ఏదో నా చిన్న తీవ్రవాదులకు కాదు, హఫీజ్ సయీద్ ఉంటుండే మునీర్ ఖే స్థావరాన్ని అటాక్ చేశాం. మసూద్ అజర్ ఉండే జైషీ మహమ్మద్ కార్యాలయం బహవల్పూర్లో అటాక్ చేశాం. బహవల్పూర్ మునీర్ ఖేల ప్రత్యేకత ఏంటంటే మీరు ప్రపంచంలో ఎక్కడైనా అటాక్ జరగదు. ఆఖరికి 9/11 అటాక్స్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ల నుంచి మొదలుకొని అన్ని అటాక్ల్లో ఈ 2 ప్లేసెస్ బహవల్పూర్ అండ్ మునీర్ ఖేకు ఎక్కడో ఒక చోట సంబంధం ఉంటుంది. అలాంటి టెర్రర్ హెడ్ క్వార్టర్స్ను కొట్టగలిగాం.
మసూద్ అజర్ కూడా చచ్చిపోయాడా ఈ దాడిలో అని వార్తలు కూడా వచ్చాయి. మసూద్ అజరే చెప్పాడు 10 మంది మా కుటుంబ సభ్యులు చనిపోయారని. భారతదేశ విమానాన్ని హైజాక్ చేసిన లేపేశాం. సో ఇంత క్లియర్గా మన టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఎందుకు వల్నరబుల్గా ఉన్నాయి? ఎందుకంటే వారు పాకిస్తాన్ ఆర్మీలో చాలా విశిష్ట వ్యక్తులు. టెర్రరిస్టులు అంటే ఏదో పక్క వాళ్ళ ఊరు పేర్లు లేని వాళ్ళకి కారు. ఎందుకంటే వాళ్ళ అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అటెండ్ అయింది. అలా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. మరి మునీర్ కే బహల్పూర్ లాంటి తీవ్రవాద స్థావరాల్ని కొడుతున్నా ఎందుకని పాకిస్తాన్ ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది? తన దశాబ్దాలుగా తాను పెంచి పోషించిన తీవ్రవాద సామ్రాజ్యాధినేతల్ని ఎందుకు కాపాడుకోలేకపోయింది? ఇది మూడవది. నాలుగవది, ఆ తర్వాత మన ఎయిర్ బేస్ను అటాక్ చేసింది. కానీ మన S-400 మన ఆకాష్ మిసైల్ డిఫెన్స్ బ్రహ్మాండంగా పనిచేసి పాకిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టగలిగింది. మన ఎయిర్ డిఫెన్స్ను పాకిస్తాన్ ఛేదించలేక చతికిలబడింది. సో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ను పెనట్రేట్ చేయడంలో. పాకిస్తాన్ చైనా మేడ్ యుద్ధ విమానాలతో, ఈవెన్ అమెరికన్ మేడ్ F-16లతో అటాక్ చేయాలని ప్రయత్నించిన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ను పెనట్రేట్ కాలేకపోయింది, ఛేదించలేకపోయింది. నాలుగవది. ఐదవది, ఎప్పుడైతే భారతదేశ మిలిటరీ అసెట్స్ పైన పాకిస్తాన్ అటాక్ చేసిందో అప్పటిదాకా మనం పాక్ మిలిటరీని ముట్టుకోలేదు. కానీ ఎప్పుడైతే మన మిలిటరీ అసెట్స్ పైన అటాక్ చేసిందో సేమ్ డొమైన్ సేమ్ ఇంటెన్సిటీతో మనం ఆన్సర్ ఇస్తామని ముందే చెప్పాం. పాకిస్తాన్ మిలిటరీ అసెట్స్ని అటాక్ చేశాం, ఎయిర్ బేస్ల్ని ధ్వంసం చేశాం. అది కూడా చూడండి మీరు, మామూలు ధ్వంసం కాదు అది. మీకు నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు పక్కన ఉంటుంది. సో అది ఎంత ఇంపార్టెంటో మీరు చూడండి. అంటే పాక్ మిలిటరీ టాప్ బ్రాస్ మొత్తం అంటే మునీర్ కే ఆఫీస్కు పక్కన అటాక్ చేశాం. అలాగే సర్గోదా ఎయిర్ బేస్, ఇక్కడ పాకిస్తాన్ మిసైల్స్ అన్న షహీన్ ఫతే మిసైల్స్ ఉంటాయి. ఆ సర్గోదా ఎయిర్ బేస్ని అటాక్ చేశాం. లాహోర్ ఎయిర్ బేస్ అయితే మన బ్రహ్మోస్ దాడిలో ధ్వంసమైపోయింది. కరాచీని దిగ్బంధనం చేశాం 36 షిప్స్తో. INS విక్రాంత్ నాయకత్వంలో కరాచీ పోర్టును కాస్త దిగ్బంధనం చేసి పడేశాం. సో అందువల్ల ఇంత జరుగుతున్న పాకిస్తాన్ ఎయిర్ బేస్ ఆపలేకపోయింది. ఏదో ఒక రాఫెల్ విమానాన్ని కూలగొట్టామని పాక్ చెప్పుకుంది. రాయిటర్స్ లాంటి పాశ్చాత్య సంస్థలు రిపోర్ట్ ఇచ్చాయి. కూలొచ్చు ఒక విమానం. మన ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కూడా కంబాట్లో కొంత నష్టం రెండు వైపులా జరుగుతుంది అన్నారు. సో దట్ ఈజ్ అండర్స్టాండబుల్. కానీ ఈ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఇండియాకు జరగలేదు. పైగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించాం. ఇది చాలా క్లియర్ ఎడ్జ్ మనకు. అంటే చైనీస్ మేడ్ పాక్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించి మనము కీలకమైన టార్గెట్లను అటాక్ చేయగలిగాం. ఇది 5th డైమెన్షన్. 6th డైమెన్షన్, 6వది ఈ మొత్తం ఆపరేషన్ సింధూర్లో 6వ డైమెన్షన్ ఏంటంటే డిప్లొమాటిక్గా. ఇప్పటిదాకా నేను మిలిటరీ యాంగిల్లో చెప్పాను. 6వది మిలిటరీ యాంగిల్ ఇంకొకటి. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను బ్లఫ్ అని నిరూపించాం. ఎలా నిరూపించాం? ఇప్పటిదాకా దశాబ్దాలుగా పాకిస్తాన్ అణ్వాయుధాల మాటున ఈ దుర్మార్గాలకు పాల్పడుతూ వచ్చింది. కానీ నీ దగ్గర అణ్వాయుధాలున్నా మా దాడిని ఊరుకునే ప్రసక్తే లేదు అని నిరూపించాం. ప్రత్యేకించి ఈవెన్ న్యూక్లియర్ ఫెసిలిటీ కిరాన్ ఆయిల్స్లో అటాక్ చేసింది ఇండియా అని కూడా వార్తలు వస్తున్నాయి. నేనేం ధృవీకరించడం లేదు, కానీ న్యూక్లియర్ ఫెసిలిటీ నిజంగానే అటాక్ చేస్తామా లేదో తెలియదు. కానీ న్యూక్లియర్ వెపన్స్ను ప్రయోగించగలిగే క్షిపణులు షహీన్ ఫతే ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ మాత్రం అటాక్ చేశాం. అది క్లియర్. అంటే క్లియర్గా పాకిస్తాన్కు అవసరం అనుకుంటే, భారతదేశం నిర్ణయించుకుంటే పాక్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కూడా నిర్వీర్యం చేయగలం అని క్లియర్ మెసేజ్ పాకిస్తాన్కు ఇవ్వగలిగాం. ఇది 6వది. ఇవన్నీ చూశాకనే పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రతిపాదించింది.
ఏడవది, మనము టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేసిన, ఎయిర్ బేస్లను దాడి చేసిన, మన క్షిపణులు అటాక్ చూస్తే పాకిస్తాన్ నలుమూలల అటాక్ చేశాం. బహవల్పూర్, లాహోర్, సర్గోదా, ఇస్లామాబాద్, మునీర్కే, ఇలా ఒకటి కాదు, పాకిస్తాన్లోని దిశల అటాక్ చేశాం. అదేం తెలియజేస్తోంది? ఎంటైర్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ అవర్ స్ట్రైక్ డిస్టెన్స్. అంటే పాకిస్తాన్ యావత్తును మేము దాడి చేయగలం అని భారతదేశం డెమాన్స్ట్రేట్ చేసింది. మనం ఒక్కచోట అటాక్ లేదు, 2 రకాల అటాక్స్లో, అటు ఆపరేషన్ సింధూర్లో భాగంగా టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేసినప్పుడు 9 ప్లేసెస్ కావచ్చు, అలాగే తర్వాత పాకిస్తాన్ మిలిటరీ రెస్పాన్స్కు రిటాలియేట్ చేసినప్పుడు కావచ్చు. అన్నిసార్లు కూడా మీరు పాకిస్తాన్స్ లార్జెస్ట్ పోర్ట్ కరాచీ నుంచి మొదలుకొని లాహోర్, పాకిస్తాన్ ఆర్మీ పొలిటికల్ బిజినెస్ సెంటర్ లాహోర్, అలాగే మీకు రావల్పిండి పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్, ఇస్లామాబాద్ పాకిస్తాన్ రాజధాని, అన్నిటిపైన మనం అటాక్ చేయగలిగాం. అంటే పాకిస్తాన్లో నో ప్లేస్ కెన్ హైడ్ ఫ్రమ్ ఇండియన్ అటాక్ అని నిరూపించాం. ఇందుకు భిన్నంగా భారతదేశం పైన 24 ప్లేస్లు అటాక్ చేశారు, 36 ప్లేస్లు అటాక్ చేశారు. ఇవన్నీ కూడా బార్డర్ స్టేట్స్కే పరిమితం. మీరు గమనించండి, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మీరు ఈ పేర్లన్నీ చూడండి. ఇక్కడ పూంచ్, రాజౌరి, మీరు శ్రీనగర్, జమ్మూ, చండీగఢ్, మీకు అమృత్సర్, జైసల్మీర్, బూస్, ఇక్కడ దాటిపోలే. అంటే నాన్ బార్డర్ స్టేట్ ఒక్క దగ్గరికి కూడా పాకిస్తాన్ గురి కూడా పెట్టలేకపోయింది. అటాక్ తర్వాత గురి పెట్టలేకపోయింది. మిగతా ఎంటైర్ కంట్రీలో దేర్ ఇస్ నో బ్లాక్ అవుట్, నథింగ్. అంటే మనం మాత్రం పాకిస్తాన్లోని ప్రతి ప్లేస్ను అటాక్ చేశాం. పాకిస్తాన్ యావత్తు మన అటాక్లో ఉంది అని చెప్పాం. నో ప్లేస్ ఈ సేఫ్ ఇన్ పాకిస్తాన్ అన్నాం ఇండియా అటాక్ నుంచి. కానీ పాకిస్తాన్ మాత్రం బార్డర్ స్టేట్స్ దాటి ఎక్కడా అటాక్ చేయలేకపోయింది. 8వది, ఇండియాస్ ఇంటెలిజెన్స్, అద్భుతమైన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ చూపెట్టగలిగాం. దానివల్లనే ప్రిసిషన్ టార్గెట్ చేశాం. వార్లో ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ మనము ఎవరు తీవ్రవాదులు ఎక్కడున్నారు, పాకిస్తాన్ కీలకమైన ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి, వాటిని గుర్తించి సరైన ప్లేస్లో సరైన సమయంలో సరైన వెపన్ వాడి సరిగ్గా టెక్నాలజీ సుప్రీమసీ చూపెట్టి అటాక్ చేయగలిగాం. అంత ప్రిసిషన్ అటాక్ సాధ్యం కావటానికి పాఠం కాంపిటెన్సీ కాదు, ఇంటెలిజెన్స్ కూడా క్రెడిబుల్గా ఉండాలి. అందులో కూడా మనం పాకిస్తాన్ కన్నా సుపీరియర్ అని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, మామూలుగా కాదు మళ్ళీ. సో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. పాకిస్తాన్లోని అణువణువును భారతదేశ నిఘా నేత్రం చూస్తుంది. ఎక్కడ క్లియర్గా కావాలనుకున్న చోట ప్రిసిషన్ అటాక్ ఇండియా చేయగలుగుతుంది అని. 9వది, మారల్ వార్ఫేర్, యుద్ధంలో నైతికత కూడా ఉంటుంది. నైతికతలో చూసుకుంటే మనం ఎక్కడ ఒక్క సివిలియన్ డెత్ కూడా కాలే. మీరు గమనించండి, ఈ మొత్తం అటాక్లో దేర్ ఆర్ నో కొలేటరల్ డ్యామేజెస్. సహజంగా వార్లో కొలేటరల్ డ్యామేజ్ అంటారు. అంటే ఒక దాన్ని అటాక్ చేయకపోతే ఇంకోటి అటాక్ అవుతుంది. ఒక ఎయిర్ బేస్ అటాక్ చేయకపోతే ఒక హాస్పిటల్ అటాక్ అవడము, రెసిడెన్షియల్ లొకాలిటీ అటాక్ అవడం అవుతుంది. కానీ భారతదేశం అత్యున్నత యుద్ధ ప్రమాణాలను నెలకొల్పి ప్రపంచానికి చెప్పగలిగింది, చూడు మేము ఎక్కడ ఎస్కలేట్ చేయలేదు, మేమెక్కడ సివిలియన్ టార్గెట్స్ను ముట్టుకోలేదు, బై మిస్టేక్ కూడా అటాక్ కాలే. ఆఖరికి పాకిస్తాన్ దుర్మార్గంగా సివిలియన్ ప్లేన్లను ముందు పెట్టి వెనకాల డ్రోన్లను ప్రయోగించింది. తన ప్లేనే కాదు, ఆఖరికి అనుమతి లేకుండా సౌదీ అరేబియా ప్యాసింజర్ ప్లేన్ వెనకాల కూడా డ్రోన్, పాకిస్తాన్ మిలిటరీ డ్రోన్ వచ్చింది. ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. భారతదేశం పొరపాటున ఆ సౌదీ అరేబియా ప్యాసింజర్ ప్లేన్ అటాక్ చేస్తుంటే ఇవాళ ఇస్లామిక్ ప్రపంచం మొత్తం మన పైన తిరగబడేది, ఎందుకంటే సౌదీ అరేబియా అటాక్ అయ్యేది. కానీ మనం సక్సెస్ఫుల్గా
ప్రపంచమంతా మనం నిందించేది ప్యాసింజర్ ప్లేన్ కనుక కొట్టుంటే అది బై మిస్టేక్ అని మనం ఎంత చెప్పినా ఎవరినే వాడు కాదు. కానీ పాకిస్తాన్ ఇలా హ్యూమన్ షీల్డ్ పెట్టుకుని వచ్చినా మనం డ్రోన్లనే అటాక్ చేసాం తప్ప ఎక్కడ కొలెటరల్ డ్యామేజ్ లేకుండా ప్రపంచంలో వార్ క్రైమ్స్ ఇండియా చెయ్యదు, యుద్ధాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తుంది అని చూపెట్టాం. ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ మన సివిలియన్స్ని టార్గెట్ చేసింది, అందులో ఎల్ఓసి దగ్గర టార్గెట్ చేసింది, సామాన్య ప్రజలు మన సైనికుల పైన టార్గెట్ చేసింది. సామాన్య ప్రజలకు కూడా దాదాపు 30 మంది చనిపోయారు ఈ దాడిలో. సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఇండ్లను దెబ్బతీసింది, ఓ టెంపుల్, ఓ చర్చ్, ఓ గురుద్వారాను ధ్వంసం చేసింది. చూడు, వార్ ఎథిక్స్లో కూడా ఇండియా చాలా అత్యున్నత స్థాయిలో ఉంటే పాకిస్తాన్ నీచమైన స్థాయిలో ఉంది. ఇక ఫైనల్గా 10వది కంప్లీట్ డిప్లొమాటిక్ ఐసోలేషన్ పాకిస్తాన్ చూసింది. ట్రంప్ లాంటి వాడు గొప్ప నేషన్ అని కీర్తించవచ్చు, కొంత పాకిస్తాన్ కాపాడటానికి ముందుకు రావచ్చు, చైనా సాయం చేయవచ్చు, అజర్బైజాన్, తుర్కీ లాంటి దేశాలు మద్దతు ఇవ్వచ్చు. కానీ ఓవరాల్గా ప్రపంచం పాకిస్తాన్కు అండగా రాలేదు. ఆశించిన స్థాయిలో ఈవెన్ చైనా నుంచి కూడా సపోర్ట్ లేదు. చైనా కూడా పహల్గామ్ దాడుల్ని ఖండించింది. సో అందువల్ల మీకు పాకిస్తాన్ అన్ని రకాలుగా ఎక్స్పోజ్ అయింది. మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉండి కూడా ఇండియన్ యాక్ట్ను కండెమ్ చేస్తూ తీర్మానం చేయించాలని ప్రయత్నించి విఫలమైంది. సక్సెస్ అయింది కేవలం IMF అప్పు తెచ్చుకోవడంలో, అది కూడా అమెరికా వాడికి లాభం కనుక అప్పిప్పించాడు. సో అక్కడ మినహా ఎక్కడా పాకిస్తాన్ డిప్లొమాటిక్ ఐసోలేషన్ క్లియర్గా కనబడుతుంది. ముస్లిం దేశాలకు కూడా మద్దతు ఇవ్వలేదు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇండియాకు మద్దతు ఇచ్చింది, తాలిబాన్ కూడా పాకిస్తాన్ ఖండించింది. సో కంప్లీట్ డిప్లొమాటిక్ ఐసోలేషన్ కూడా పాకిస్తాన్ అయింది. ఇది భారతదేశంతో పెట్టుకుంటే పాక్ ఏ రకంగా అణచివేయబడిందో 10 రకాలుగా చూపెట్టాను నేను.